అబ్బా ఏం సలి చలికాలానికే చలి పెట్టేటట్టుందబ్బా. టక్క టక్క వార్తలు చూసి జప్పున బజ్జుందే నయం. చలో కానీయురి మరి. మాటలు తక్కువ చేతలు ఎక్కువ. మన్మోహన్ సింగ్ సార్ కు జోహార్. ఎంపీ సీట్ల పెంపు మీద పంచాది. ఉత్తరం దక్షిణానికి తేడా ఉంది. కొండ మీద జల్తాయి మన లెటర్లు. గట్టిగానే అడిగిండ్రు మన లీడర్లు. బేల్ సోమవారానికి వాయిదా. పుష్పక అయితదో మరి ఫాయిదా. దుక్నాలకు నోటీసు. అస్సలు వాటిస్తలేరు రూల్స్. చాచా నెహ్రూ కాంచి మోడీ సార్ దాకా 14 మంది ప్రధానమంత్రులు, 100 మంది ముఖ్యమంత్రులు, 1000 మంది సెంటర్ మంత్రులు, స్టేట్ మంత్రులు, తోపు లీడర్లు బొచ్చడు మంది ఉన్నారు దేశంలో. ఎవ్వల చరిత్ర మర్రేసినా యాడనో ఒక కాడ మర్కగు పడుతుంది. పవర్ కోసానికి పక్కోళ్ళం దొక్కేసిండనో, పదవియకుంటే సొంత పార్టీ పెట్టిండనో, ఇంటోలకు కాంట్రాక్ట్లు ఇచ్చిండనో, చుట్టాలకు ఫాయిదా చేసిండనో, స్కాములు చేసిండనో, గవర్నమెంట్ను లాస్ చేసిండనో, ఇట్లా ఏదోటి దొరకొచ్చు గట్టిగా పుణుకులాడితే. కానీ గిసొంటి అంటకుంటా అద్దం లెక్క మెదిలిన లీడర్ పాత ప్రధాని మన్మోహన్ సింగ్ సారు. 92 ఏండ్ల ఏజ్ల కాలం చేసిన ఆ పెద్ద మనిషిని దేశమంతా యాద్ చేసుకుంటాంది ఇయాల. మన్మోహన్ సింగ్ సార్ అంటే మాటలు తక్కువ చేతలు ఎక్కువ. గరీబోలకు బువ్వ పెట్టే ఉపాధి హామీ పథకం తెచ్చినోడు, అడ్రస్ పక్కా ఉండాలని ఆధార్ కార్డు పెట్టినోడు, అందరు చదువుకోవాలని చదువు హక్కు చట్టము, సర్కారు ఏది దాయొద్దని సమాచార హక్కు చట్టము, దివాలా తీస్తున్న దేశాన్ని ముంగటికి నడిపిండు, బయట దేశాల కంపెనీలు పట్టుకొచ్చిండు, పైసా ఉట్టే తెలిసినోడు, అది ఎట్లా ఖర్చు పెట్టాలనో ఎరుకున్నోడు, చిల్లర రాజకీయాలు కాదు చిన్నోళ్ళ బతుకులు బాగుండాలని తన్లాన్యోడు, కాలేజీల చదువు చెప్పే కాంచెల్లి దేశాన్ని వెళ్ళే లెవెల్కి ఎదిగినోడు, దేశమంతా రుణమాఫీ చేసినోడు, ఆఖరికి మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది కూడా మన్మోహన్ సార్ ప్రధానమంత్రి ఉండగానే. I was not the prime minister who was afraid of talking to the press. I don't want to boast about my goals or my achievements as the prime minister. స్వతంత్రానికి 15 ఏళ్ల ముంగట పాకిస్తాన్ లో పుడితే అటెంక ఇండియాకు వచ్చింది సారోళ్ళ కుటుంబము. పైసల శాస్త్రం చదివి కాలేజీలో చదువులు చెప్పి సర్కారులకు సలహాలు ఇచ్చి ఆర్బీఐకి గవర్నర్ అయ్యిండు. మన పివి నరసింహారావు సార్ ప్రధానమంత్రి ఉండగా దేశం ఆగమాగం ఉంటే ఇక మధ్య తెలిసిన ఈ సార్ను పైసల మంత్రిని చేసుడుతోటి దేశం దశే మారింది. బయటి దేశాలకెళ్ళి పెట్టుబడులు గుంజుకొచ్చి దేశం పతారం పెంచిండు దునియాల. 2004లో అనుకోకుండా ప్రధానమంత్రి అయితే రెండో పారి కూడా సార్కే ఇచ్చిందంటే ఎంత పనివంతుడో చూడండిగా. 10 ఏళ్ళు గంత పెద్ద పదవులు ఉన్న పైసా అవినీతి మరక అంటాలే. ఓ కారు 2 ఇండ్లు తప్ప పెద్దగా ఆస్తులు కూడా ఏం లేవాట. మన్మోహన్ సింగ్ సార్ తోటి ఉన్న అనుబంధం యాద్ చేసుకుంటున్నారు లీడర్లు అంతా. మన్మోహన్ సింగ్ గారు, మా నాన్నగారు వెంకటస్వామి గారు చాలా సన్నిహితులు ఉండే. నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మన రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ దీన్ని రీఓపెన్ చేయాలి కోరినప్పుడు వారు ఇమ్మీడియట్లీ స్పందించి 10,000 కోట్ల రూపాయలు ఆ రోజులలో మాఫీ చేసి పెద్ద మనిషికి ఈ నడమనే పానం చూస్తాయి అంది. ఢిల్లీ ఎయిమ్స్ దవాఖానలో ట్రీట్మెంట్ జరుగుతుండగానే రాత్రి కాలం చేసిండు. ముచ్చట తెలిసి ప్రధానమంత్రి, సెంటర్ మంత్రులు, ముఖ్యమంత్రులు, సీనియర్ లీడర్లు అంతా వచ్చి నివాళులర్పించిండ్రు. దేశమంతా 7 రోజులు సంతాప దినాలు ప్రకటించింది సెంటర్ గవర్నమెంట్. उनका जीवन ये सीख एक नेक इंसान के रूप में, एक विद्वान अर्थशास्त्री के रूप में और रिफॉर्म्स के प्रति समर्पित लीडर के रूप में హమేషా యాద్ కియా జాయేగా. రేపు పొద్దుగాల డెడ్ బాడీని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు తీసుకుపోతారు. ఆడ నివాళులు అర్పించినాక గవర్నమెంట్ తరపున అంతిమ యాత్ర, ఆఖరి కార్యము. బలగం ఉన్నోళ్ళదే బలం, బలం ఉన్నోళ్ళదే పెత్తనం. అది ఊర్లనైనా, పంచాయతీ ఆఫీసులనైనా, పార్టీలనైనా, ఫైటింగ్లనైనా. నలుగురుంటే 4 దిక్కులు ఎగబడతారు, కావాల్సింది గుంజుకుంటారు. అదే బలం లేకుంటే బతిమలాడాల్సిందే. నెనరుంటే ఇస్తారు, లేకుంటే అవతలకు నూకేస్తారు కూడా. జర్రంత అట్టిటుగా పార్లమెంట్ల సుతగ్గంతే.
పైసా ఇచ్చే కాడ పెట్టుబడి పెట్టే కాడ మస్తు ఫరాక్ ఉంటదిలో. ప్రచారం అవుతున్నట్టే దేశంలో ఎంపీ సీట్లు పెరిగానంటే ఉత్తరానికి దక్షిణానికి జగడం ముట్టేటట్టే ఉంది. జనాభాను బట్టి సీట్లు వంచితే మీది బాజోళ్ళకు మస్తు ఫాయిదా, మనకు మస్తు లాస్ మళ్ళా. ఎందుకంటే అటు పబ్లిక్ ఎక్కువ ఇటు తక్కువ. నిన్న కర్ణాటకలో అయిన కాంగ్రెస్ మీటింగ్ లా ఇదే మాట చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. దేశమంతా 140 కోట్ల మంది ఉంటే మన 5 రాష్ట్రాలలో తిప్పి కొడితే 25 కోట్లే. ఇక లోక్సభలో 543 సీట్లకు దక్షిణంకెళ్ళి 129. ఓ గల్లా సీట్లు వేస్తే ఈ 5 రాష్ట్రాలకు కలిపి ఇంకో 36 మంది ఎంపీలు వస్తారు గంతే. అదే మీదకున్న ఒక ఉత్తరప్రదేశ్ ని 67 సీట్లు పెరిగితే ఆ రాష్ట్రానికి 147 అవుతాయి. బీహార్ కు 40 మంది ఎంపీలు ఉంటే ఇంకో 39 మంది వస్తారు. అంటే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఎంపీల కంటే ఆ 2 రాష్ట్రాలలోనే 57 మంది ఎక్కువ అవుతారు. బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ గిట్లా మస్తు ఫాయిదా. ఇక అప్పుడు పార్లమెంట్ లో బలగం ఇంకింత పెరిగితే మనది ఇంకింత తక్కువ అవుతుంది. ఈడికెళ్ళి మనం పంపే పైకం తోటి అక్కడ రాష్ట్రాలను జాతున్నారని లొల్లి కాబట్టి అందుకే దక్షిణ భారతంలో జనాభా పెంచుకోవాలని అటు ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు, ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ సారు ఊకే చెప్తున్నారు. ఈ లెక్కన ఉత్తర భారతం దక్షిణ భారతం ఎప్పటికొకటే అయ్యేటట్టు లేవు పో. నీ అవ్వ తగ్గేదేలే. పుష్ప అంటే 10 100 అనుకుంటివా? 1000 కోట్లు రప్పరప్ప. తెలుగైనా హిందైనా మా హీరో దిగనంత వరకే మచ్చా. వచ్చిండంటే రికార్డుల ఊచకోతే. యాందప్ప ఒక్క టికెట్ 3000 పెట్టిన సినిమా ఏదైనా ఉండాదా? మా బన్నీ బాబుకు మేము చూసిండాలా? ఆ టాకీస్లో మా సినిమానే, ఈ టాకీస్లో మా సినిమానే. హౌస్ఫుల్ కాకుండా ఎట్టుంటాది? ఇగో గిట్ల మురుస్తున్నారు అభిమానులు. కలెక్షన్ల కథ అటుంచితే కోర్టుల కడ గిట్లుంది. అల్లు అర్జున్ బెయిల్ కేసు సోమవారానికి వాయిదా పడ్డది. అగో ఆల్రెడీ బెయిల్ మీదనే బయట ఉండుగా అంటుర్రా. ఇది నడవంతరం బెయిల్ ఇచ్చింది హైకోర్టు, కానీ కేసు నడుస్తుందేమో నాంపల్లి కోర్టులా. అరెస్ట్ అయినాడు 14 రోజుల రిమాండ్ చేసి చెంచల్ కూడా జైలుకు పంపితే ఎమ్మటే పెద్ద కోర్టుకు పోగానే 4 వారాల నడవంతరం బెయిల్ వచ్చింది. 12 గంటలనే బయటకు వచ్చిండు. అయితే రెగ్యులర్ బెయిల్ కావాలంటే కింది కోర్టుకే పొమ్మన్నది కాబట్టి ఇవాళ ఈడికి వచ్చిర్రు అన్నట్టు. హీరో గారు రాకుంటే వీడియో కాల్ లో మాట్లాడిండు. వీళ్ళు చెప్పింది తిన్నాక మీరేమంటారో చెప్పమని పోలీసులకు 30 తారీఖు దాకా టైం ఇచ్చింది. కానీ ఇళ్ళ మాట ఏంటంటే టాకీస్ కాడికి హీరో వస్తానికి పర్మిషన్ లేదు. ర్యాలీ తీసుకుంటూ వచ్చినందుకే తొక్కిసలాట్ అయింది. ఒకళ్ళ పానం పోయింది. వెళ్ళిపోమ్మని చెప్పినా సతాయించిండు. మేమే బల్మికి బయటికి తీసుకొచ్చినాం. పోత మళ్ళా కారెక్కి చేతులు ఊపిండు అని వీడియోలు సుత చూపియబట్టి లేలే గింత జరిగినట్టు నాకు మర్నాడు దాకా తెలియదని అల్లు అర్జున్ వీడికి 2 మాటలు చెప్పిండు. అల్లు వారి మాట ఇట్లా, పోలీసుల మాట అట్లా. మరిగా సోమవారం నాడు రెగ్యులర్ బెయిల్ సంగతి ఏమైతుందో గానీ దవాఖానలో శ్రీతేజ్ చిన్నగా గోలుకుంటుండట. అన్ని గుళ్ళ కాడ ఒక లెక్క, 7 కొండల ఎంకన్న కాడ ఇంకో లెక్కుంటది. 300 టికెట్ తీసుకుంటే 3-4 గంటలలో దర్శనం చేసుకొని రావచ్చు. కానీ ఆన్లైన్లో ఇట్లా పెడితే అట్లా అయిపోతూనే ఉంటాయి. దొరుకుడు కష్టమే. ఇక ధర్మ దర్శనం పోవాలంటే 1 రోజు పడుతుంది. భక్తులు ఎక్కుంటే 2 రోజులు పెట్టుకోవాల్సిందే. కానీ ఇంకో సవలతి కూడా ఉన్నదుల్లో. కాకుంటే మొన్నటిదాకా చెల్లుబాటు కాలేదు. ఇక ఈ కాంచెలి తిరుపతి పోయేటోళ్ళు నిమ్మలబడే ముచ్చటేందంటే ఇక మన ఎంపీ ఎమ్మెల్యేల లెటర్లు బరాబర్ చెల్తాయి కొండ మీద. కాకుంటే వారానికి 2 రోజులే. ఏ దినం అనేది డిసైడ్ కాలే గాని మనోళ్ళు మస్తు ఫాయిదా అయినట్టే. ఇన్ని రోజులు అస్సలు దేకలే. మళ్ళా మా ఎంపీ రాసిచ్చిండన్నా, మా ఎమ్మెల్యే గారు ఇచ్చిండన్నా, అయితే ఏంది మీదేమన్నా మహారాష్ట్రమా అన్నట్టే చేసిండ్రు గుడికాడి ఆఫీసర్లు. అరే గిదేం తరీకా అని మన షీనన్ను అడిగితే కొండ మీద రూల్స్ తప్పి కానూన్లు మాట్లాడుతుండని యాక్షన్ తీసుకుంటానికి తయారైండ్రి. ఓ మల్క మండలిలో కూడా చర్చ నడిచింది మన పతారా తిరుపతిలో సుతా నడవాలని. ఈ లొల్లి ఇంత ముదురుతుండే వరకు ఎటుకెళ్ళి ఎటో పోయేటట్టుందని గుడోళ్లే కొండ దిగొచ్చిండ్రు. ఇక లీడర్ల లెటర్లు పట్టుకొని పోతే విఐపి దర్శనాలు చేపిస్తారు. గంటల కమానం లైన్ల నిలబడే తిప్పలు తప్పుతుంది. సామిని దగ్గరకెళ్ళి చూడొచ్చు. నెరీ 2 రోజులే కాకుండా ఇంకో 2 రోజులు పెంచుండ్రి జరా. కావాలంటే మా యాదగిరి గుట్టకో ఏములాడకో వస్తే మీకు కూడా మంచిగానే మర్యాదలు చేస్తాం గాని. అరే నీ కారెట్ చూపించమంటే ఎవరిదా ఇస్తావేందమ్మా? ఒక్కపారి చెప్తే అర్థం కాదా నీకు? అయ్యో అది నా ఆధార్ కార్డే సారు. చల్ గీ ఫోటో ఎట్లున్నది, నువ్వెట్లున్నావు అని ఓ అక్కతోటి లొల్లి పెట్టుకుండు కండక్టర్ అన్న. ఏం చేస్తాముల్లా, ఆధార్ కార్డుల మీద ఫోటోలే గట్లుంటాయే. పోనీ మార్చుకుందామంటే అంత ఎల్లమయ్యేది కాదు.
మంచిగా ఫేర్ అండ్ లవ్లీ రుద్దుకొని పౌడర్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని దిగిన ఫోటో అంటి పెట్టే ఛాన్స్ మనకే ఉంటే బాగుండు అని అందరూ అనుకుంటాన్రో కదా. సినిమా టికెట్ల కోసం కాదుల్లో పట్నం అమీర్పేట ఆధార్ సెంటర్ కాడ టోకెన్ల కోసం నిలబడ్డారు. ఆధార్ కార్డులలో తప్పులు సరి చేసుకుంటానికి వచ్చిన వాళ్ళంతా బుడ్డ పోరలు బ్యాగులు తలిగేసుకొని కొందరు లైన్ కడితే నిలబడి యాస్టకొచ్చి కొందరు కూర్చున్నారు. పొద్దుగాలొచ్చి లైన్ కడితే 9 గంటలకు టోకెన్ ఇస్తున్నట. అది సుత 200 మందికే. ఆగో గీడికే రావాలనా ఏరే తానికి పోతే కాదా అని అంటుండ్రులే. ఒక్క తెలంగాణ నుంచే కాదు, ఇది ఒక్క తెలంగాణకు ఒక్క మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, అండమాన్ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి రీజనల్ ఆఫీస్ ఇదే బిల్డింగ్ లో ఉండడం జరిగింది. ఇటు మనోళ్ళు అటు బయటి రాష్ట్రాలకు వెళ్లి పబ్లిక్ వస్తుండతోని పట్టు సాల్తలేదనుకో రాదుండ్రి. టోకెన్లు దొరకక 2-3 మాటలు తిరిగిపోతున్నోళ్ళు ఉన్నారు. 3 రోజుల నుంచి ఇక్కడ తిరుగుతున్నాం మేము. 4 గంటలకు బస్ ఎక్కి ఇక్కడ వస్తే 6 అయింది. ఇక్కడ వచ్చారు 6 నుంచి నిలబడితే ఇప్పుడు వచ్చింది టోకెన్. ఏపీ పొద్దున 5:30కి వచ్చాం మేడం. ఇక్కడ 6:30కు గేట్లు ఓపెన్ అయ్యాయి, ఇంతవరకు రాలేదు, బ్రష్ కూడా చేయలేదు, అలాగే వచ్చేసాము. ఆల్రెడీ 2 మాటల వివరాలు మార్చినాక 3వ పారి మార్చుడు జిల్లాలల్లో కాదట. ఈగేముంది ఆడీడ తిరిగి సీదా ఈడికొస్తుర్రు అన్నట్టు. నేనైతే కడప నుండి వచ్చా. కడపలో చాలా ప్లేసెస్ అయితే నేను అడిగా కానీ ఎక్కడెక్కడైతే చేంజ్ చేయలేదు. దాదాపు 3 నెలల నుంచి అయితే తిరుగుతూనే ఉన్నాం. 3 నెలల నుంచి అయితే ఎక్కడెక్కడ చేంజ్ కాలేదు. చెన్నై నుంచి వచ్చాము. తమిళ్ వస్తుంది, సగం వచ్చి తెలుగు వస్తుంది. అన్నిటికీ ఆధార్ కావాల్సిందేనాయే. ఇంకిన్ని కంప్యూటర్లు ఇంకింతమంది ఉద్యోగులను పెంచి పబ్లిక్ కు తిప్పలు లేకుండా చూడండి సార్లు. మా నాయన ఇదే బండి దొక్కిండు, వాళ్ళ నాయన దీని మీదనే తిరిగిండు, ఇప్పుడు నేను దీన్నే ఉరికిస్తున్నా, రేపు నా కొడుకు సుతా దీన్నే ఆడకం చేస్తాడు అని గొప్పగా చెప్తుంటారు. ఇక అసొంటి బండి తొవ్వ మీదకి వస్తే ఎట్లుంటది, దోమల పొగ కొట్టినట్టే కమ్మేస్తుంది. బైకులే కాదు, ఆటోలు, కార్లు, వ్యాన్లు, లారీలు, బస్సులు సుతా బొచ్చడు తిరుగుతున్నాయి. దినమింత గాలి గలీజ్ అవుతుంది. 15 ఏళ్ళు దాటిన బండ్లన్నీ పాతింప సామాన్ కేయాలని రూల్ తెచ్చిండ్రు కదా సర్కారోళ్ళు. గది ఎంత ముద్దుగా అమల్లో పెడుతున్నారంటే వాడుకోను తరం కాదు, వదులుకోను వశం కాదు అన్నట్టే ఉన్నది పోర్రి ఆటో వాళ్ళ పరిస్థితి. 15 ఏళ్ళు దాటితే పాతింప సామాన్ కేయాలని సాటింపేసిన ఆఫీసర్లే ఫిట్నెస్ సర్టిఫికెట్ తెమ్మంటారు. మరి హగో తుక్కు కిందేస్తానికి మళ్ళా ఫిట్నెస్ ఎందుకో, ఇంకో 5 ఏళ్ళు నడుపుకునే కోపుంటే గ్రీన్ ట్యాక్స్ కడితే కథం. సర్టిఫికెట్ కావాలంటే 5,000 ఖర్చు. ఇదంతా పైసలు గుంజ ఈకమతని చాలా మంది వెనుక పట్టు పడుతుర్రట. పట్నంలా 15 ఏండ్ల మీద పడ్డ బండ్లు 18 లక్షల దాకుంటే అందులో ఆటోలే 13,000 మీద. పాత తీసేసి కొత్త తీసుకుందామంటే గిట్ల కొర్రీలు పెడతారని గుస్సా అయితాన్రు ఆటో అన్నలు. సర్టిఫికెట్ చూపిస్తే కొత్తది కొన్నప్పుడు డిస్కౌంట్ ఇస్తామని కావచ్చు. వీళ్ళు ఎంత డిస్కౌంట్ ఇస్తారో గాని ఆ పైకం సర్టిఫికెట్ కే పెట్టుడు కాబట్టే ఈగేం ఫాయిదా అవుతున్నట్టు. అంత ఆగమాగముంది. గిట్లయితే ఎవ్వరు ముంగటికి రారు. ఆ పాత బండ్లు అట్లనే నడిపితే గాలి ఇంకింత గలీజ్ అవుతుందేమో. జర చూడురి సార్లో. మా ఇంటి పక్కన మస్తాన్ బాయ్ మంచిగా ఇస్తాడురా, మన ముంగట్నే కోషిస్తాడు, ముక్కలు పెద్దగా కొడతాడు. గా రమేష్ గారి దుకాణంలో కూడా మంచిగానే ఉంటది. మొన్న సుట్టం వస్తే తీసుకొచ్చిన, టేస్ట్ అయితే పర్లేదు. ఊకే ఆడిడెందుకురా, అయితారమో యాట పట్టుకొచ్చినమా అంటే మనమే కోసి కుప్పలేసుకోవచ్చు. జరంత అగ్గు వస్తుంది, కూర మంచిగా ఉంటది. ఇగో ఊళ్ళల్లో గిట్లా నడుస్తుంటది. కానీ పట్నంలో దుకాణం పోయినమా కిలో అర్ధ కిలో జోకిచ్చినమా తెచ్చినమా అన్నట్టే ఉంటారాయే. మటన్ ముచ్చట మంచిగా నూరి, చికెన్ ముచ్చట చెవిన పెట్టుర్రి. సిటీలో నేరి అధ్వానం ఉన్నదట. ఏం తక్కువ 6,000 దుకాణాలకు నోటీసులు పంపిండ్రు మున్సిపాలిటీ రూల్స్ పాటియనందుకు. గమ్మతేందంటే ఇవన్నీ లైసెన్స్ తీసుకున్నాయి, ఇక పర్మిషనే లేని 23,000 మీదనే. మొదలు ఆటకూర సంగతి చూద్దాం. అంబర్పేట, జియాగూడ, చెంగిచెర్ల మండీలకెళ్లి మాంసం తెచ్చి అమ్మాలి. అది గిట్లా మంచిదని ఆఫీసర్లు చెకింగ్ చేసి సప్పలకు స్టాంప్ వేసిందే. కానీ మనోళ్ళ కథ ఎట్లుందంటే ఏడదేస్తారో ఎసొంటివి వస్తారో గాని దుగ్నంలో ఏలాడదీస్తే సూపులకైతే సూపర్ ఉంటది కూర. గొర్రె పొట్టేలో మేక మరకం మనకైతే తెలియదు. తునకలు కొట్టిస్తాం, ఇంటికి తెస్తాం. గంటల కమానం పొయ్యిల మీద పెట్టినా ఓ మానాన ముక్కుడుకది, లబ్బర్ సాగినట్టే సాగి పాడైతది. ఇక దుగ్నం కాడ చూడాలి, లోపల కస్టమర్లు బయట కుక్కలు. మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో, చికెన్ షాప్ లోపలికి తొంగి చూస్తే ఓ కారం వస్తుంది ఓ కాడ. అండ్లనే కోళ్ళు, అండ్లనే కోసుడు, పొట్ట పేగులు, కసరు బొసురు, ఈగలు ముసురు ముక్కు మూసుకునే కథ అవుతుంది. శుద్ధి ఉంచేటోళ్ళు చాలా తక్కువ.
తక్కువ మరి. అగో గందికే నడమ చెకింగుల మీద చెకింగులు చేస్తాండ్రు. కానీ లైసెన్స్ తీసుకున్న వాళ్ళ కథ గిట్లుంటే ఇక ఎవల కాళ్ళు పెట్టినా ఇంకెంత ముద్దుగున్నాయో. అన్నిట్లనే ఉంటాయని కాదు, కొన్ని ఎట్లున్నాయో చెప్పినాం. ఇక ఐతారం ఏడ కూర తెచ్చుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు మనకు సెలవు దొరికితే చుట్టాలింటికి పోతాం. వాళ్ళకి సెలవు దొరికినాడు మన తానికి వస్తారు. వీళ్ళు అటువైనా వాళ్ళు ఇటు వచ్చినా ఇద్దరైతే ఒక తానే ఉంటారు. అట్లనే కాలాలు సుత లెక్కకైతే ఆనాకాలానికి సెలవులు ఇప్పుడు బగ్గ చూడబుద్దయి చలికాలం తానికి వచ్చినట్టుంది. ఇద్దరు కూడా ఇరుసుక పడుతున్నారు పబ్లిక్ మీద. అసలే చలికాలం, దానికి చల్లటి చినుకులు తోడైతే ఎట్లున్నదో చూద్దాం పాండ్రి. తిరుపతి కొండ మీద దుప్పటి పరిచినట్టే ఉన్నది పోన్రి. అగో లోపట ధ్వజస్తంభం కూడా కానరాకుండా మంచు ఎట్లా కమ్మేసిందో. మంచు అందాలు చూసుకుంటా చిన్న మురిపెం కాదు భక్తులది. ఫోన్లు తీసి ఛార్జింగ్ కొట్టేదాకా టిక్క సెల్ఫీలు వీడియోలు గుంజుడే గుంజుడు. ఇక మీదికెళ్ళి తుప్పురు పడుతుంటే ఇంకింత ఇగం. వరుసగా సెలవులు వచ్చినాయి కాబట్టి భక్తులు బగ్గనే లైన్ కట్టిండ్రు స్వామివారి దర్శనానికి. ఉండటానికి అర్రలు దొరకక ఎక్కడోళ్ళు అక్కడనే ఎట్లా ముసుగు పెట్టిండ్రో. ఆంధ్రాల 2 రోజులు ఇట్లనే ఉంటదట. మన తానా నిన్న మొన్న ముసురు పట్టింది. ఇవాళ ఆడాడ చినుకులు రాలినాయి. ఓ పారట్ల మందలిచ్చి పోయిండు సూరన్న. రేపటికెంచి నెరి ఇంతగానో మిగం ఉండదట. ఆనబడే కోపైతే లేదంటుండ్రు వాతావరణం శాఖోళ్ళు. అట్లా అని చలి మొత్తానికే పోతదేమో అనుకునేరు. చినుకులు రాలే గాని సంక్రాంతి ముంగట వణుకుడే వణుకుడు. ఈ నడుమ కొత్త దొంగలు మోపైన రబ్బా. పైసలు బంగారం ముట్టుకుంటలేరు. మందు దుఃఖంలకు జొర్రుడు, 4 కీసలు ఎత్తుకపోడు. హోటల్లా షటర్లు వలగొట్టుడు, బిర్రుగా బిర్యానీ గుమ్మడు. ఇండ్ల ముంగట చెప్పులు ఎత్తుకపోయిన దొంగను కూడా చూస్తుమి. ఇప్పుడు గివ్విటికి చూటు పెట్టిండ్రు తిండి దొంగలు. చీకట్ల చిన్నగా ఆటో తీసుకొచ్చి ఆపిండు. టైం మబ్బుల 3:30. ఆటో దిగి అటు ఇటు చూస్తుండు ఎవరన్నా వస్తున్నారా అని. సక్కగిడికొచ్చి జాలితాళం బలగొట్టి 2 కోళ్లు తీసి ఆటోలో పడేసిండు. మళ్ళో 2 అందుకోపోతే ఆటోలకెళ్ళి ఓ కోడి ఇవతలకు పడ్డది. అమ్మో ఎవరన్నా రాగలా అని ఓ చేతిలో ఒకటి పట్టుకొని ఈ కోడి అందుకొని ఆటో ఎక్కిండు. నడిపేటోడు ఇంకోడు ఉన్నట్టుండు. ఎమ్మట చాలు చేసి పారార్. ఇంత కొడితే ఎత్తుకుపోయింది 3 కోళ్లే. కానీ అంటే ఒక్కపారి ఊడిస్తే డౌట్ వస్తుందని కౌసు తిన బుద్ధైనప్పుడల్లా ఈ దుఃఖం కొల్లకు సూటి పెడుతుండన్నట్టు. ఇప్పటికీ ఎన్ని పోయినాయో. సీక్రెట్ కెమెరాల ఆటో నెంబర్ బట్టి దొరకబట్టే పనులున్నారు పోలీసులు. నీ 100 రూపాయలు పెడితే అర్ధ కిలో కూర వస్తుంది. కోళ్ళకు కూడా గింత కక్కుర్తేంద్ర నాయనా అంటారేమో. కొందరికి కొన్న కోడి కంటే కొట్టేసిన కోడి తుణకలే కమ్మగా అనిపిస్తాయి మరి. చూసిండ్రు కదా. ఇక ఇవాళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.